హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి జస్ట్ కంటిన్యూయేషన్ అండి ఆర్ జర్నీ టు కెనడాలో. అండ్ ఆల్రెడీ చూసి ఉంటే నా ప్రీవియస్ వీడియో మేము హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది ఫ్రమ్ ఢిల్లీ టు కెనడా అనమాట. సో డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు వ్యాంకోవర్. అక్కడ టెస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ అసలు అక్కడ ఎన్ని అవర్స్ ఉన్నాము, టెస్ట్ టైంకి వచ్చిందా లేదా, బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తానికైతే మీరు చూసినట్టు మేము ఢిల్లీ వచ్చేసినాము. ఢిల్లీ వచ్చిన తర్వాత నేను పోర్టర్ని మాట్లాడుకున్నాను, ఎందుకంటే బ్యాగేజ్ మళ్ళీ కలెక్ట్ చేసుకుని రీచెక్ ఇన్ చేయాలన్నమాట. సో పైగా టెస్టింగ్ సెంటర్కి కూడా వెళ్ళాలి కాబట్టి పోర్టర్ని మాట్లాడుకుంటే తను టెస్టింగ్ సెంటర్కి తీసుకొచ్చేసాడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని. సో ఇది వచ్చేసి టెస్టింగ్ సెంటర్. నేను ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ప్రీ బుక్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే నాకు 11 hours పైన హాల్ట్ ఉండే కాబట్టి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆర్టీపీసీఆర్ టైంకి వస్తుందో లేదో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోండి, మళ్ళీ రిపోర్ట్ టైంకి రాకపోతే మమ్మల్ని అడగొద్దు అన్నట్టు మాట్లాడినరు. సో నేను కూడా కొంచెం ఆ టెన్షన్లో డెఫినెట్గా నాకు ఫ్లైట్ అయితే మిస్ అవ్వాలని లేదు, ఆర్టీపీసీఆర్ చేయించుకొని ర్యాపిడ్ చేయించుకోకుండా. కాకపోతే టైం ఉంది కదా ఆల్రెడీ, అందరికీ 3 to 4 hours రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ పోర్టర్ కూడా లేదు వచ్చేస్తుంది, మీరు చూడండి, రాకపోతే 3 to 4 hours అప్పుడు ర్యాపిడ్ చేయించుకోవచ్చు, ఎందుకంటే ర్యాపిడ్ వితిన్ 1 hour వస్తుంది కదా అని అనిండే. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఆర్టీపీసీఆర్ చేయించుకున్నాను, ర్యాపిడ్ చేయించుకోలేదు. అండ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చేయించుకున్న తర్వాత మేము అక్కడే వెయిట్ చేసామన్నమాట, ఎందుకంటే మళ్ళీ రిపోర్ట్ ప్రింట్అవుట్ కూడా మనకి అక్కడే ఇచ్చేస్తారు. సో ఒక 3 to 4 hours అక్కడే వెయిట్ చేసి తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసిండే. సో అక్కడైతే చాలా క్రౌడ్ ఉండే, మొత్తం అందరూ కూడా టెస్టింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడైతే పాపం వాడు క్రాంకీ అయిపోయాడు ఇంకా, ఎందుకంటే వాడికి ఇంకా అది వాడి బెడ్ టైమ్. సో వాడికి ఫుల్ నిద్ర వస్తుండే కానీ అక్కడ పడుకోలేకపోతుండేవాడు. సో అట్లా కొంచెం చిరాకైతే అయిండు పాపం. సో కొంచెం సేపు నాన్న, కొంచెం సేపు నేను అట్లా వాడిని అటు ఇటు ఎత్తుకొని తిప్పాల్సి వచ్చింది. ఫైనల్లీ అయితే వాడు పడుకున్నాడు. నాకు నాన్న అక్కడికి ఢిల్లీ వరకు రాకపోతే మాత్రం నాకు చాలా కష్టమయ్యేది ఇంకా ఒక్కదానికి. సో అక్కడ మేము రిపోర్ట్ వచ్చేసిన తర్వాత, రిపోర్ట్ అయితే చెప్పినట్టు 12 వరకు అట్లా వచ్చేసింది మాకు. అండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2కి అట్లా చెక్ ఇన్ అయిపోయాను. అండ్ నాది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కాబట్టి నాన్న నాకు జస్ట్ చెక్ ఇన్ అయ్యే వరకు ఉండి తన టెర్మినల్కి వెళ్ళిపోయారనమాట. సో నేను మళ్ళీ బిజినెస్ క్లాస్ అని చెప్పాను కదా, సో ప్రయారిటీ చెక్ ఇన్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉండే. ఇంకా మేము అదంతా స్కిప్ చేసేసినాము, ప్రయారిటీ చెక్ ఇన్ అయిపోయింది. అండ్ వెళ్ళి నేను ఇష్యూ గేట్ దగ్గర కూర్చున్నాం. సో వాడైతే జస్ట్ ఆ 2 hours మాత్రం పడుకున్నాడు అంతే రిపోర్ట్ వచ్చే వరకు. నేను చెక్ ఇన్ అయ్యేసరికి లేచాడు. సో వాడు కూడా అక్కడ గేట్ దగ్గరే కూర్చొని అటు ఇటు చూస్తుండే, అక్కడే కొంచెం సేపు ఆడుకున్నాడు. అండ్ ఇది జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాము అని అనిపించింది. ఎందుకు అని అంటే నేను కూడా చాలా వీడియోస్ చూశాను, ఒకదాన్నే ట్రావెల్ చేస్తున్నాను కదా, సో కొంచెం వీడియోస్ చూశాను, దాంతో నా వీడియో కూడా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే అని చెప్పేసి. సో నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు అయితే టెస్ట్ చేయించుకోలేదండి, కోవిడ్ టెస్ట్, నేను కానీ నాన్న కానీ, ఎందుకంటే డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి. అండ్ మోరోవర్ అప్పుడున్న రూల్స్ ప్రకారము డొమెస్టిక్ ఫ్లైట్స్కి కోవిడ్ టెస్ట్ ఏమీ అవసరం లేదు. సో అందుకోసమని నేనైతే చేయించుకోలేదు. కానీ చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ ఇచ్చారు ఈ కోవిడ్ టెస్ట్ విషయంలో మాత్రం. ఎందుకంటే ఎందుకు రిస్క్, మళ్ళీ రూల్స్ కీప్ ఆన్ చేంజింగ్ కదా, రిస్క్ ఎందుకు తీసుకోవడము, చేయించుకుంటూ అయిపోతుంది కదా అన్నట్టు. కాకపోతే నాకు అనవసరం అనిపించింది, ఎందుకంటే యాజ్ పర్ గైడ్లైన్స్ క్లియర్గా రిపోర్ట్ ఏం అవసరం లేదు, టెస్టింగ్ ఏం అవసరం లేదు అని ఉండే. అండ్ మోరోవర్ నేను ఢిల్లీకి వెళ్ళేదే టెస్ట్ చేయించుకోవడానికి కాబట్టి అని. సో నేనైతే చేయించుకోకుండానే వెళ్ళాను. సో అక్కడేమీ అడగలేదు కూడా. సో నేను ఢిల్లీలో వెళ్ళిన తర్వాత మాత్రమే రిపోర్ట్ టెస్ట్ చేయించుకున్నాను, కోవిడ్ టెస్ట్. అండ్ వాళ్ళు భయపెట్టారు రిపోర్ట్ టైంకి రాదు అని, కాకపోతే అయినా కూడా నేను ఆర్టీపీసీఆరే చేయించుకున్నాను కొంచెం వెయిట్ చేసి. సో ఇక్కడ మేము గేట్ దగ్గర అయితే కూర్చున్నాము చాలాసేపే. అండ్ సో వాడు అక్కడే కొంచెం సేపు ఆడుకుంటూ అట్లా కూర్చున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెస్టింగ్ సెంటర్ టర్మినల్ బయట ఉంటుంది. సో అక్కడ ఏమీ ఫుడ్ కూడా ఏమి అవైలబుల్ లేకుండే, జస్ట్ ఒక పిజ్జా హట్ ఏదో ఒకటి ఉండే అండ్ ఒక చిన్న టీ స్టాల్ టైప్ ఒకటి ఉండే అనమాట, అంతే తప్ప పెద్ద రెస్టారెంట్స్ అట్లా ఏమి లేకుండే. అండ్ మేము యాక్చువల్లీ ప్రీమియం లౌంజ్ యాక్సెస్ కూడా తీసుకున్నాం, కానీ ఢిల్లీలో నాకు హైదరాబాద్లో లౌంజ్ యాక్సెస్ ఇచ్చారు, కానీ ఢిల్లీలో అయితే అన్ని లాంజెస్ క్లోజ్డ్ ఉండే బికాజ్ ఆఫ్ కోవిడ్. సో ఎక్కువ టైం ఉంటే హోటల్ బుక్ చేసుకోవడం నయం, కాకపోతే నాకు ఎక్కువ టైం లేకుండా. అండ్ మోరోవర్ నేను రిపోర్ట్ వచ్చే వరకు అక్కడే ఉండి అరైవ్ క్యాన్లు ఫిల్ చేసి అంతా చేయాలి అనుకున్నాను కాబట్టి నేనైతే అక్కడే వెయిట్ చేశాను. సో మేమైతే మొత్తానికి ఇంకా
ఆల్మోస్ట్ 5:15 అట్లా ఫ్లైట్ మళ్ళీ మాకు ఢిల్లీ నుంచి వ్యాంకోవర్కి. సో ఆ టైంకి వాడు నిద్రపోయాడు అనమాట. సో అప్పటి వరకు వాడు గేట్ దగ్గర ఆడుకుంటూనే ఉండే. ఇంకా ఆల్మోస్ట్ వాడు లోపలికి మా బోర్డింగ్ అంతా అయిన తర్వాత పడుకున్నాడు అనమాట. సో బోర్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకిద్దరం అలాగే పడుకున్నాం. సో యాక్చువల్లీ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ డెఫినెట్లీ బిజినెస్ క్లాస్ వర్త్ అనిపించింది నాకైతే ఈసారి. ఎందుకు అని అంటే అసలు ఇద్దరం బేసికలీ ఢిల్లీలో కూడా మా ఇద్దరికి నిద్ర లేదు కదా కంప్లీట్గా. సో ఫ్లైట్ ఎక్కగానే లైట్స్ ఆఫ్ చేసేసరికి వాడు కూడా హ్యాపీగా పడుకున్నాడు. సో ఇద్దరం చాలాసేపు పడుకున్నాం. అండ్ ఇది వచ్చేసి వాడు లేచిన తర్వాత మా పక్కన ఇంకొక సీట్లో వేరే ఒక అబ్బాయి ఉండే అనమాట. సో వాడు ఢిల్లీ వరకు తాత వచ్చారు కాబట్టి తాత 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 అనుకుంటూనే కూర్చున్నాడు ఆడుకుంటూ. సో నేనైతే బేసికల్లీ వాడికి ఇష్టమైన స్నాక్స్, వాడు కొంచెం ఇష్టంగా తినే ప్యూరీస్ అవన్నీ క్యారీ చేశాను అనమాట ఫ్లైట్లో. ఎందుకనంటే వాడు కొంచెం ఇష్టంగా తిని హ్యాపీగా నిద్రపోతేనే వాడు ఎక్కువగా క్రాంకీ అవ్వకుండా ఉంటాడని చెప్పేసి. సో అట్లనే జరిగింది. అసలు ఫ్లైట్లో ఒక్కసారి కూడా వాడు ఏడలేదు. నేనైతే అనుకుంటే మళ్ళీ ఏడుస్తాడేమో, ఇట్లనే ఉండాలి దేవుడా దిగే వరకు అనుకుంటూ ఉండే అనమాట. సో అస్సలు అంటే ఒక్కసారి కూడా వాడికి బోర్ కొట్టింది, అక్కడక్కడే ఎంటర్టైన్ అయ్యాడు. లేచి లైట్స్ తోటి ఆడుకోవడము, లేదా సీట్ ముందు ఆడుకోవడము, ఇంకొంచెం సేపు అయిన తర్వాత బాస్కెట్లో కూర్చోబెట్టా. సో అక్కడక్కడే ఆడుకున్నాడు కానీ వాడేం అస్సలు సతాయించలేదు. సో లేవడం, ఆడుకొని మళ్ళీ కొంచెం తినేసి మళ్ళీ పడుకోవడం ఇదే జరిగింది. సో అస్సలు నాకు టయర్డ్గా అనిపించలేదు మేము వ్యాంకోవర్ రీచ్ అయ్యే వరకు. అండ్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా పక్కన అబ్బాయి ఒకసారి చూసుకోవడం, లేదా ఎయిర్ హోస్టెస్కి ఇచ్చేసి వెళ్ళడము చూసుకోమని అట్లా జరిగిందనమాట. సో అది కూడా ఏం పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. అండ్ ఇక్కడ బాస్కెట్ ఇది. సో బాస్కెట్లో అయితే వాడు పడుకోలేదు, నా పక్కనే పడుకున్నాడు సీట్ పైన. సో వాడు ఇంతకుముందు మేము ఇండియాకి వచ్చేటప్పుడు మాత్రం బాస్కెట్లో పడుకున్నాడు, కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాడు కదా. సో బాస్కెట్లో పడుకోలేదు. కాకపోతే వాడికి తినిపించడం మాత్రం నేను బాస్కెట్లో కూర్చోబెట్టి తినిపించాను. ఎందుకంటే వాడికి ఇంట్లో హై చైర్లో అలా కూర్చొని తింటాడు కదా. సో ఒక దగ్గర కూర్చొని తినిపించడమే అలవాటు అందుకని. సో అట్లా బాస్కెట్లో కూర్చోబెట్టి తినిపించాను అనమాట, తినిపించడం మాత్రం. అండ్ చెప్పాను కదా వాడికి ఇష్టమైన ప్యూరీ సాచెట్స్ అన్నీ మాత్రం క్యారీ చేశాను. అవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. హప్పా ఆర్గానిక్ ప్యూరీస్ అని చెప్పేసి, ఫ్రూట్ ప్యూరీస్. సో అవి వాడు ఇష్టంగా తింటుండే. సో అవి క్యారీ చేశాను అనమాట మొత్తం. అండ్ ఫ్లైట్ మొత్తం పాపం అవే తిన్నాడు వాడు. అండ్ కొంచెం యోగర్ట్ లేకపోతే మఫిన్ అట్లాంటివి ఇంకా నా ఫుడ్ ట్రే నుంచి కొంచెం టేస్ట్ చేశాడు తప్ప ఇంకా ఆల్మోస్ట్ అవే తిన్నాడు వాడు. సో ఇంకొకటి నేను ఏం చేశాను అని అంటే వాడు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడు ఇష్టంగా వినే సాంగ్స్ కూడా అన్నీ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాను అనమాట. రైమ్స్ కానీ సాంగ్స్ కానీ ప్లేలిస్ట్ అన్నీ మొత్తం డౌన్లోడ్ చేశాను. సో దట్ ఫ్లైట్లో బోర్ కొట్టినప్పుడు కొంచెం ఫోన్ పట్టుకుంటే ఆగుతాడు కదా అని చెప్పేసి. అఫ్కోర్స్ వాడు ఎక్కువసేపు ఏం చూడలేదు. ఇంకా దాని తర్వాత మేము ఇద్దరం చిన్న న్యాప్ వేసి లేచే లోపల ఆల్మోస్ట్ వ్యాంకోవర్ రీచ్ అయిపోయామన్నమాట. ఇంకో హాఫ్ అన్ అవర్లో మా ల్యాండింగ్ ఉండే. అండ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసేసాను అక్కడే. అండ్ దాని తర్వాత వాడికి మళ్ళీ కొంచెం తినిపించాను. ఎందుకంటే మేము బయటికి వెళ్ళి ఇమిగ్రేషన్ అంతా అయిపోయి మళ్ళీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు టైం పడుతుంది కాబట్టి సో కొంచెం తినిపించేసానమాట. సో మొత్తానికైతే వ్యాంకోవర్ రీచ్ అయిపోయినాం. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ 6:45 అట్లా అయింది. అండ్ అప్పటికే సుమన్ ఎయిర్పోర్ట్కి వచ్చి వెయిట్ చేస్తుండే మాకోసమని. అండ్ మేము బయటికి అయితే జల్దీ వచ్చేసినాము. కాకపోతే స్ట్రోలర్ కోసం అని చెప్పేసి చాలాసేపు బయట వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసినాము. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న దగ్గరే స్ట్రోలర్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. సో నేను యాక్చువల్లీ స్ట్రోలర్ మనకి యూజ్ అయ్యేదే ఎయిర్పోర్ట్లో. అట్లాంటిది ఇంకా ఎయిర్పోర్ట్లో మొత్తం వాడిని ఎత్తుకొని అంతా అయిన తర్వాత అప్పుడు బ్యాగేజ్ దగ్గర స్ట్రోలర్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా వాడు ఆగలేదు ఎంతసేపు ఎత్తుకున్నా. సో అట్లా కింద కొంచెం సేపు ఇంకా వదిలేయాల్సి వచ్చింది. సో ఇదే వ్యాంకోవర్ ఎయిర్పోర్ట్.
అండ్ మార్నింగ్ కాబట్టి చాలా ఖాళీగా ఉండే పైన డిపార్చర్స్ దగ్గర అయితే. ఇంకా నేనైతే మొత్తం ఇమిగ్రేషన్ అంతా అయ్యే వరకు కూడా వాడిని ఎత్తుకొని నడవాల్సి వచ్చింది. సో ఫస్ట్ అయితే దిగగానే మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఒకసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ నింపిన తర్వాత మనం ఇమిగ్రేషన్కి వెళ్తాము. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర కూడా పిఆర్ కార్డ్ హోల్డర్స్కి సపరేట్ లైన్ ఉంటుంది అనమాట. అండ్ అది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దాంట్లో ఇంకా మళ్ళీ నేను బేబీతో ఉండేసరికి ఇంకా మా లైన్ ఇంకా చాలా చిన్నగా ఉండే అనమాట ఇమిగ్రేషన్ దగ్గర. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర కూడా ఫస్ట్ టైం ట్రావెల్ కాదు కాబట్టి ఏం లేకుండే పెద్దగా, జస్ట్ ఆర్ఎఫ్ క్యాన్ రిసిప్ట్ అడిగారు అంతే. సో అక్కడ కూడా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నేను పోర్టర్ని మాట్లాడుకున్నాను. ఎందుకంటే ఇంకొక చేతితో విన్ని పట్టుకొని మళ్ళీ అక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ట్రాలీ వెతుక్కొని మళ్ళీ స్ట్రోలర్ కలెక్ట్ చేసుకొని సో ఇదంతా ఉంటుంది కాబట్టి నేను అయితే పోర్టర్ని మాట్లాడుకున్నాను. తనే బయటి వరకు వచ్చి సుమన్ మీట్ అయిన తర్వాత అప్ప చెప్పేసి వెళ్ళిండే. అయ్యో అయ్యో నాన్న, అయ్యో నాన్న గుర్తుపట్టినావా నాన్నని? ఇష్యూ అయితే వాళ్ళ నాన్నని చూడగానే వెంటనే స్మైల్ ఇచ్చేసాడు. ఏదో ఇది రోజు వీడియో కాల్లో చూసే ఫేసే కదా అన్నట్టు అనిపించినట్టుంది వాడికి. అసలు ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అసలు నేనైతే వెళ్ళను అని, లేకపోతే అసలు సుమన్కి అలవాటు అవ్వడానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది అని అనుకున్నాను. కానీ అట్లా ఏం లేకుండే వాడు అసలు వెంటనే వెళ్ళిపోయాడు. ఎవరు ఎత్తుకున్నారండి నిన్ను? ఇషమా వాడు ఏం పెద్ద సర్ప్రైజ్ ఏం అవ్వట్లే. అయ్యే అమ్మ వీడా. Do you like your car seat, Amma? Dance, dance, baby, dance. Hey. Ishan. 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 Ishu, Ishu. Huh? తొందర పెట్టే వాడు కూర్చోడు. నాకు పెట్టొస్తలేదండి. అయ్యో Buckle up. సో మొత్తానికైతే కార్ సీట్లో కూర్చున్నాడు అనమాట. అండ్ వాడికి అసలు ఇండియాలో అలవాటు పోయి చాలా రోజులైంది కదా కార్ సీట్. సో టైం పట్టింది. బట్ ఇంకా కార్ ఒక ఫ్లోలో వెళ్ళేసరికి వాడు పడుకున్నాడు కూడా. మొత్తానికైతే వాడికి జెట్ లాగ్ కూడా ఉండే ఒక 3-4 డేస్ బాగానే కష్టమైంది. మేము ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆ రోజు మార్నింగ్ 9:30 అట్లా అయిపోయింది. వెళ్ళిన తర్వాత మేము ఏం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. అట్లయితేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. And thank you so much for watching. Take care, stay safe.